ఇప్పుడు ఇంకో గల్లీకి వచ్చినాం. పోదాం ఇప్పుడు ఇంకో వినాయకుడు. దీని మీద పాముల మీద నిల్చొని ఉన్నాడు. చూద్దాం. ఈడో వినాయకుడు ఉన్నది, ఈడో కూడా ఉన్నది. బా 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 డెకరేషన్ మస్తు చేసిర్రు. అయితే ఫుల్ లైటింగ్స్ తో ఉన్నాయి, మొత్తం ఫుల్ లైటింగ్స్ వేసి ఉన్నాయి. మొత్తం గల్లీలు అన్ని లైట్స్ తో నిండిపోయింది గల్లీలు. నైట్ 2:30 అవుతుంది అనుకుంటా. జనాలు చూడరు ఎట్లున్నారో. ఏదో 9-10 అవుతున్నట్టున్నది ఇప్పుడు, కానీ యాక్చువల్ గా 2:30 అవుతుంది టైం. ఈడ సెట్ ఏముంది, సెట్ మాత్రం క్రేజీ ఉంది. లైనా ఇంత పెద్ద లైన్ ఉన్నది. ఇప్పుడు ఈ లైన్లో నిల్చోవాలా? అదేవా లైనే పెద్దగా ఉన్నది. ఫుల్ లైన్ ఉన్నది, పెద్ద లైన్ ఉన్నది. పంపిస్తలేరు ఎవ్వరిని. కానీ సెట్ మాత్రం హైలైట్ వేసి నైస్, చాలా బాగుంది. ఖాళీ ఆడ లైన్ చూస్తే రిటర్న్ వచ్చేసినాం. ఇప్పుడు వేరే వినాయకుని దగ్గరకు వస్తున్నాం. విఐపి టికెట్ 20 రూపాయలు అంట. దేనికో మన 20 రూపాయలు విఐపి టికెట్. అయితే థీమ్ డెకరేషన్ ఉంది, మొత్తం ఫారెస్ట్ థీమ్. వినాయకుడు అయితే మస్తు ఉన్నాడు. కుందన్ వరకు వచ్చింది. इंस्टाग्राम पे फॉलो करो भैया। హ్యారీ పోటర్ థీమ్ ఉంది. ఇది ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం బయట అయితే హ్యారీ పోటర్ బ్యానర్ వేసారు. చూద్దాం బాగుంది. చూస్తారు పోటర్ బ్యానర్ వేసారు. మొత్తం హ్యారీ పోటర్ థీమ్ వేసారు బ్యానర్. లోపలికి పోయినాక చూపిస్తా ఎట్లుంటుందో వినాయకుడు. ఇప్పుడు హ్యారీ పోటర్ డెకరేషన్ ఉన్న దాంట్లో పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. తాత భయంకరం ఉన్నాడు. హ్యారీ పోటర్ క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం. ఏ పేరు నాకు తెలియదు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. మొత్తం హ్యారీ పోటర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మధ్యలో వినాయకుడు ఉన్నాడు. ఇంకో షెడ్ వేస్తుంది మండపం. ఇక్కడ ఎట్లుందో చూద్దాం. లెట్స్ గో. మహారాజా గణేష్ చూడమొస్తుంది. టెడీబేర్ గణేష్ అంట. చూద్దాం పా. రుత్విక్ అందరు హాయ్ చెప్పుకుంటూ పోతున్నారు. బ్లాగ్ తీస్తున్నామని. అరే బాగుందిరా వినాయకుడు.
టెడీ బేర్ గణేష్ మొత్తం టెడీ బేర్ లా ఉంది. రంగీన్ యూత్ క్లబ్ అంట. చూద్దాం ఇప్పుడు పోతున్నాం లోపలికి. ఏం రష్ ఉందిరా బాబు, ఫుల్ రష్. కానీ వినాయకుడు మాత్రం క్రేజీ ఉంది. వినాయకుడు 3 తలలు పెట్టుకొని మస్తుంది వినాయకుడు అయితే. గల్లీ గల్లీకో వినాయకుడు ఉన్నాయి ఈడ. గల్లీకి 2-3 ఉన్నాయి. గల్లీలకు వినాయకుడిని ఎట్లా పట్టుకొస్తారేమో కానీ క్రేజీ వినాయకులు ఉన్నాయి ఈడ అయితే. అసలు వినాయకుడు అయితే క్రేజీ ఉంది. ఇది వెల్కమింగ్ వచ్చింది. వినాయకుడు చిన్నగా ఉంది బట్ ఇది క్రేజీ ఉంది. వినాయకుడికి 6 ప్యాక్ ఉన్నది. వావ్. ఇప్పుడు 2 గల్లీలు అయిపోయినాయి. ఇది థర్డ్ గల్లీలోకి వచ్చినాం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎట్లాంటి వినాయకుళ్ళు ఉంటాయో. లెట్స్ గో. ఏ వినాయకుడు బాగుంది. ఓవర్గా కాకుండా డీసెంట్గా చాలా బాగుంది. ఐకానిక్ గణేష్. లెట్స్ గో బ్రో. ఏముంది వినాయకుడు. సో ఇట్లాంటి క్రేజీ ఐడియాలు వీళ్ళకి ఎడికించి వస్తాయేమో. క్రేజీ ఉంది వినాయకుడు. మళ్ళీ క్రేజీ ఉంది వినాయకుడు. ఇది ఆపరేషన్ సింధూర్ థీమ్ మొత్తం. కానీ వినాయకుడు మొత్తం ఆపరేషన్ సింధూర్ థీమ్లు ఉంది. మస్తు చేసాడు థీమ్ అయితే. చూడొచ్చు మొత్తం ట్రాఫిక్ అయితే. ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఆడ రోడ్లు బ్లాక్. మామూలు ఏడున్నారేమో ఇక మామూలు వస్తాం. కమాన్ గాయ్స్. ముందరనే తెలియదురా. ఓపిక లేదు. అందరికి ఓపిక అయిపోయింది. కాళ్ళు వస్తున్నాయి. అయినా తిరుగుతున్నాం. ఇంకా మాకు చాలా వినాయకులు ఉన్నాయి. నా వల్ల ఎందుకు రా, నేనేం చేసినా రావులే. ఇంకా మస్తు వినాయకులు ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుందో. లెట్స్ గో. వినాయకుడి దగ్గరకు వచ్చినాం. ఇది చాలా యూనిక్ ఉంది వినాయకుడు అయితే. ఇవన్నీ యూనిక్ వినాయకులు ఉన్నాయి కానీ మన రెగ్యులర్ నార్మల్ వినాయకుడు రియల్గా ఎట్లుంటాడు అట్లాంటి వినాయకులు చాలా తక్కువ. వీడుదొడుది. గల్లీలో ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇక్కడికి పోతున్నాం. చూద్దాం ఇక్కడ ఎట్లున్నాడు. గబ్బర్ సింగ్ కి జయ అంటాడు. పోతున్నాం అందరం. ముంగడే ఏం వినాయకులు ఉన్నాయో చూద్దాం. వా ఈ గణేష్ ఏముంది. రాధాకృష్ణ హాఫ్ క్రేజీ ఉంది. ఇంత బాగుంది అసలు. వినాయకుడు ఏముంది అసలు నాకు అర్థం కాదు. ఇట్లాంటివి అసలు ఏడ తయారు చేస్తారు, ఏడ తయారు చేయించుకుంటారేమో కానీ. సీరియస్ గాయ్స్. ఏంటిరా గణేష్ ఏముంది అసలు. బాబా డెకరేషన్. చలో బాబా చాలా క్రేజీ ఉంది అసలు. వినాయకుడు అయితే మస్తుంది.
సో ఈ బ్లాగ్ ఇంతే గాయస్. ఇప్పుడే మనం బేగం బజార్ నుంచి ఇప్పుడే మన కమ్యూనిటీ హాల్కి వచ్చినాం. ఇగో ఇప్పుడే రీచ్ అయినాం. అందరూ పోయి కోమా ఆడ కూర్చున్నారు. పోయి అందరిని చూపిస్తా. పోతున్నాం లోపలికి. మన వాళ్ళందరూ కోమాలో కూర్చున్నారు. అందరూ ఒక్కొక్కరిని కాళ్ళని వస్తుంది. అందరు కూర్చున్నారు. ఇక్కడ అందరు కోమా అయిపోయారు, పండుకుంటున్నారు. బాలాపూర్ పోయినాం కానీ బాలాపూర్ వినాయకుడు క్లోజ్ ఉండే. పోలీసు వాళ్ళు మర్యాదగా వెళ్ళిపోండి అన్నారు. అందుకే వచ్చేసిన. వచ్చి అందరు పండుకుంటున్నారు. ఈడైతే కోమా అయిపోతున్నాడు. వీడు అందరూ అనుకుంటారు. సో ఈ బ్లాగ్కి ఇంతే. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.